గుంటూరులో పౌర గ్రంథాలయ శాఖ నూతన భవన నిర్మాణానికి సంబంధించి చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సమక్షంలో కాంటినెంటల్ కాఫీ యాజమాన్యం దాత చల్లా రాజేంద్ర ప్రసాద్ తో ఈ ఒప్పందం చేసుకున్నారు. మా నాన్న చల్లా కొండయ్య ఇదే లైబ్రరీలో చదువుకుని లా పూర్తి చేశారని చల్లా రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అందుకే అందరికీ ఉపయోగపడే ఈ లైబ్రరీ నిర్మాణానికి ముందుకు వచ్చారని చెప్పారు. So he suddenly mentioned about this library. I have to go back a little bit back. Endukante though I come from Anantapur and we have a factory in Dugirala, మా నాన్నగారు హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మన స్టేట్ టు డివైడ్ అయ్యాక మెడ్రాస్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ హైకోర్ట్ వాజ్ ఇన్ గుంటూరు. సో వీ వేర్ దేర్ ఇన్ 50s ఇన్ గుంటూరు ఫర్ మోర్ దెన్ ఎ ఇయర్. దెన్ హైదరాబాద్కి వెళ్ళాక షిఫ్ట్ అయ్యాం. So he suddenly mentioned about this library. I have to go back a little bit. ఇక 1915లో బ్రిటిష్ వారు స్టేట్ లైబ్రరీగా మార్చిన ఈ కమ్యూనిటీ హాల్లో లక్షల మంది చదువుకున్నారని మంత్రి పెమ్మసాని అన్నారు. ప్రస్తుతం కూలీ పరిస్థితుల్లో ఉన్న ఈ లైబ్రరీ నిర్మాణం కోసం చెల్లా రాజేంద్ర ప్రసాద్ ముందుకొచ్చి ఎంఓయూ కుదుర్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్టళ్ల డెవలప్మెంట్ కు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 1915 అంటే దాదాపు 110 సంవత్సరాల ముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ హాల్గా స్టార్ట్ అయినటువంటిది ఇది స్టేట్ రీజనల్ లైబ్రరీగా 1958లో దీన్ని కన్వర్ట్ చేశారు ఆ రోజున. అప్పటి నుంచి ఇదే బిల్డింగ్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో చదువుకునేటువంటి సదుపాయాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం కానీ, అదేవిధంగా పెద్దలు న్యూస్ పేపర్స్ కానీ అనేక చర్చించుకోవడానికి రావటం కానీ, ఇలా కొన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి అడిషనల్గా 1 బ్లాక్స్ కట్టారు. అయితే ఇవన్నీ మీరు చూస్తే ఈ రోజున లోపలికి వెళ్ళి అన్నీ పైనుంచి పెచ్చులు ఊడిపోవటం, అన్నీ ఏ రోజు అక్కడ చదువుకునే వాళ్ళకి పైనుంచి వచ్చి పడి యాక్సిడెంట్లు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రోజున. ఇలాంటి దాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటివి కూడా ఒక వరల్డ్ క్లాస్లో చేయాలి, మళ్ళీ రీప్లేస్ చేయాలంటే డబ్బులు ఎక్కువ కావాలి. ఈ బిల్డింగ్స్కి కానీ వీటన్నిటికీ కూడా ఇండివిజువల్గా మనం నేమ్ పెట్టుకునే అవకాశం ఇచ్చి దాతలు ఎవరున్నారని చూస్తే మాకు కనపడినటువంటి వ్యక్తి చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక సిఎస్ఆర్ ట్రస్ట్ నిధులతో స్టేట్ లైబ్రరీని నిర్మాణం చేసేందుకు కాంటినెంటల్ యాజమాన్యంతో ఎంఓయూ చేసుకున్నామని కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. స్టేట్ లైబ్రరీని ఐకానిక్ బిల్డింగ్ లా ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇప్పటికే ఒక అద్భుతం జరుగుతుంది. ఆర్ఓబి రూపంలో మరొక అద్భుతాన్ని మన ఎంపీ గారు తీసుకొస్తూ ఉన్నారు. అదే ఈ స్టేట్ రీజనల్ లైబ్రరీని రివైవ్ చేయడం అనేది. అందరికీ తెలుసు, లైబ్రరీ అంటే 4 గోడలు, కొన్ని వందల పుస్తకాలు కాదు. కొంతమంది జీవితాలను ఇక్కడ మారుస్తుంది, కొంతమంది ఆలోచనలు ఇక్కడ మొలవబడుతూ ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రాంగణమే లైబ్రరీ ప్రాంగణం. మరి దాన్ని ఎప్పటి నుంచో 1915 నుంచి కూడా ఇది ఎందరో విద్యార్థులకి అందుబాటులో ఉన్న ఈ లైబ్రరీ ఈరోజు మళ్ళీ ఒక మంచి శోభను తీసుకొచ్చే విధంగా ఈరోజు ఎంపీ గారు అశేష కృషితో దీన్ని తీసుకొస్తున్నారు.